మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ఎదురవుతోన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ పూర్తి సన్నద్ధంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నోయిడాలో నెలకొల్పిన కొత్త ఎయిర్పోర్టును ప్రారంభించిన ప్రధాని గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో ఆహారం, ఇంధనం, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, రైతులపై యుద్ధ భారం పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, పలు దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో తలెత్తిన సంక్షోభాల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలు, రైతులపై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓవైపు గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతున్నప్పటికీ మరోవైపు ముడి చమురు, గ్యాస్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా దిగుమతి చేసుకుంటున్నామన్నారు. भारत तो बहुत बड़ी मात्रा में कच्चा तेल और गैस, ये जहां युद्ध चल रहा है ना, इस युद्ध से प्रभावित इलाके से मंगाता है. इसलिए सरकार हर वो कदम उठा रही है जिससे सामान्य परिवारों पर, हमारे किसान भाई बहनों पर इस संकट का बोझ न पड़े. దేశంలో ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవచ్చని, 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, రైతులకు కూడా లాభం చేకూరుతుందన్నారు. अगर इथेनॉल का उत्पादन न बढ़ता तो देश को हर वर्ष 700 करोड़ लीटर कच्चा तेल विदेशों से मंगवाना पड़ता. इथेनॉल से देश को तो फायदा हुआ ही है, किसानों को भी बहुत बड़ा लाभ हुआ है. इससे करीब 1.5 लाख करोड़ रुपए की विदेशी मुद्रा बची है. ఢిల్లీలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎన్డీఏ సర్కార్. ఢిల్లీకి 75 కిలోమీటర్ల దూరంలోని జేవార్ వద్ద ఏర్పాటైన ఈ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ నోయిడా, మీరట్, ఘజియాబాద్, మధుర, ఆగ్రా లాంటి ప్రధాన నగరాలకి, ఉత్తరప్రదేశ్లోని పుణ్యక్షేత్రాలకు సెంటర్ పాయింట్గా జేవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంటుందన్నారు. और ये हमारा जेवर एयरपोर्ट पूरे उत्तर भारत को दुनिया से जोड़ रहा है. और आपने अभी वीडियो में देखा, ये ऐसा एयरपोर्ट बन रहा है, हर 2 मिनट में एक जहाज उड़ेगा, हर 2 मिनट में एक जहाज उड़ेगा. నోయిడాలో సెమీ కండక్టర్ ప్లాంట్, ఢిల్లీ మీరట్ మెట్రో రైలు సహా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నామని, ఇవన్నీ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వానికి నిదర్శనమన్నారు మోదీ. గత యూపీఏ ప్రభుత్వం నోయిడాను ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు జేవర్ ఎయిర్పోర్ట్ ఫైళ్లకి మాత్రమే పరిమితమైందని, బీజేపీ వచ్చిన తరువాత ఎయిర్పోర్టు కల సాకారమైందన్నారు. ఈ కొత్త ఎయిర్పోర్టు వల్ల రైతులు పండించే పంటలు, నిపుణులు తయారు చేసే వస్తువులు ప్రపంచ నలుమూలలకు చేరుతాయన్నారు ప్రధాని.